ఫ్రెండ్స్, మీ లైఫ్లో సగం ప్రాబ్లమ్స్కి కారణం గ్రహాలు కాదండి, మీ ఎక్స్పెక్టేషన్స్. నమ్మబుద్ధి కావట్లేదా? అయితే ఈ చిన్న స్టోరీ వినండి. ఒక మనిషి తన చేతికి వచ్చిన ₹1,00,00,000 అదృష్టాన్ని కేవలం ₹5 ఎలా అమ్మేసుకున్నాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఒకరోజు ఆయన మారువేషంలో సిటీ మొత్తం చూడటానికి బయలుదేరారు. దారిలో ఒక పేదవాడు కనిపించి, అయ్యా, బాగా ఆకలిగా ఉంది, ఏమైనా సహాయం చేయండి అని అడిగాడు. ఆ టైంలో రాజుగారి దగ్గర డబ్బులు లేవు, కాని చేతిలో ఒక పెద్ద బరువైన గుమ్మడికాయ ఉంది. రాజుగారు నవ్వి ఆ గుమ్మడికాయను అతనికిచ్చి, ఇది తీసుకో, నీ లైఫ్ మారిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ పేదవాడికి పిచ్చ కోపం వచ్చింది. ఎందుకంటే రాజుగారు కదా, కనీసం గుప్పెడు బంగారు నాణేలు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాడు. ఏంటి ఈ రాజు ఇంత పిసినారిలా ఉన్నాడు? ఆకలితో చస్తుంటే ఈ బరువున్న గుమ్మడికాయ ఇచ్చాడేంటి? దీన్ని మోసుకుంటూ వెళ్లడం నా వల్ల కాదు అని తిట్టుకున్నాడు. పక్కనే ఒక షాప్ కనిపించింది. అక్కడికి వెళ్లి, అయ్యా, ఈ గుమ్మడికాయ తీసుకోండి, నాకొక ₹5 ఇవ్వండి చాలు, కనీసం టీ అయినా తాగుతాను అన్నాడు. షాప్ అతను సరే అని ₹5 ఇచ్చి ఆ కాయ తీసుకున్నాడు. ఇతను టీ తాగి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆ షాప్ ఓనర్ వంట కోసం ఆ కాయను కోశాడు. అంతే షాక్! లోపల గింజలకు బదులుగా తళతళలాడే వందలాది బంగారు నాణేలు ఉన్నాయి. రాజుగారు ఆ పేదవాడి కష్టాలు పోవాలని తెలివిగా ఆ గుమ్మడికాయలో గోల్డ్ కాయిన్స్ నింపి ఇచ్చారు. కాని మనోడు బయటకి కనిపించే రూపం చూసి తను అనుకున్నట్టు లేదని దాన్ని వదులుకున్నాడు. మరుసటి రోజు విషయం తెలిసి వాడు గుండెలు బాదుకున్నాడు. కాని ఏం లాభం? జరగాల్సింది జరిగిపోయింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, తప్పు రాజుగారి బహుమతిలో లేదు, ఆ పేదవాడి ఎక్స్పెక్టేషన్స్లో ఉంది. హెల్ప్ అంటే డబ్బు రూపంలోనే రావాలని వాడు ఫిక్స్ అయిపోయాడు. అందుకే వేరే రూపంలో వచ్చిన అదృష్టాన్ని గుర్తుపట్టలేకపోయాడు. మన లైఫ్లో కూడా అంతేనండి. మనం ఏదైనా పని చేసినప్పుడు రిజల్ట్ ఇలాగే రావాలి, వాళ్ళు మనతో ఇలాగే మాట్లాడాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. ఆ ఎక్స్పెక్టేషన్స్ అనే అద్దాలతో చూడటం వల్ల మన కళ్ల ముందు ఉన్న మంచి అవకాశాలను మనం మిస్ అవుతాం. వాడు గుమ్మడికాయను చూసి ఎందుకు బాధపడ్డాడు? ఎందుకంటే వాడు బంగారం వస్తుందని ఆశించాడు కాబట్టి. ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే కనీసం ఆ కాయను ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినేవాడేమో, అప్పుడైనా బంగారం దొరికేది కదా. సో ఫ్రెండ్స్, లైఫ్ ఎప్పుడూ మనకు నచ్చిన ప్యాకేజీలో రాదు. ఒక్కోసారి కష్టాల రూపంలో అవకాశాలు రావచ్చు. అందుకే ఇలాగే జరగాలి అనే మొండి పట్టుదల వదిలేయండి. లైఫ్ మీకు ఇచ్చే ప్రతిదాన్ని స్వీకరించండి. గుమ్మడికాయ బరువుగా ఉందని వదిలేయకండి. దాన్ని కోసి చూసే ఓపిక పెంచుకోండి. అప్పుడే అందులో ఉన్న సక్సెస్ మీకు దక్కుతుంది. గుర్తుపెట్టుకోండి, అదృష్టం ఎప్పుడూ అందమైన ప్యాకింగ్లో రాదు. ప్యాకింగ్ చూసి పారేయకు, ఓపికతో తెరిచి చూడు, నీ జీవితమే మారిపోవచ్చు.